నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో నిన్న కూడా స్టాక్ మార్కెట్స్ లాభాల్లోనే ఉన్నాయి. అలాగే ఈరోజు కూడా మార్నింగ్ నిఫ్టీ 72 పాయింట్ల ప్లస్లో ఉంది. అలాగే ఏంటంటే సెన్సెక్స్ కూడా ప్రస్తుతం ఏంటంటే 187 పాయింట్ల ప్లస్లో ఉంది. సో ఏంటంటే అలాంటి వెండి బంగారం కూడా పరుగులు తీస్తున్నాయి. వెండిలో పెట్టచ్చా లేదా అనే దాని మీద కూడా ఒక రకమైన సందేహాలు నెలకొని ఉన్నాయి మదుపరులు. సో మరి వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వారి సూచనలు సలహాలు తీసుకుందాం. సో అంతకుముందు మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. కాల్ చేసి స్టాక్ మార్కెట్లో మీకున్న సలహాలు సూచనలు అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈరోజు ఈ ఎక్స్పర్ట్తో మాట్లాడి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఏంటంటే మీరు కాల్ చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా మాత్రం టీవీని మ్యూట్ చేయండి. చాలామంది టీవీ మ్యూట్ చేయడం మాకు తెలియదు అనుకుంటున్నారు, కానీ అంటే మీకు ఇక్కడ ఏంటంటే కాల్ కట్ అయిపోతుంది. నిన్న 3 కాల్స్ కట్ అయిపోయాయి. సో ఏంటంటే మీరు అనుకున్నట్టు నేను అనుకున్నాను కదండి, టెక్నికల్ కదండి ఇది. సో దయచేసి ఏంటంటే మీరు మీ వాయిస్ని మీ మొబైల్లోనే వినండి. తప్పనిసరిగా ఏంటంటే టీవీని మ్యూట్ చేస్తేనే మీకు క్లియర్గా వినపడుతుంది. లేకపోతే ఏంటంటే మేము హెచ్సిఎల్ అంటే ఏంటంటే ఎన్సిఎల్ చెప్తాము, ఉపయోగం లేదు కదా మీకు. సో దయచేసి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే మన కార్యక్రమాన్ని మరింత రసవత్తరంగా ముందుకు తీసుకెళ్ళి మీకు ఉపయోగకరంగా మేము చేయగలుగుతాం. కాబట్టి మీ సహాయ సహకారాలను మేము అభ్యర్థిస్తున్నాం. తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడండి ప్లీజ్. ఓకే. అలాగేంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ ఆయన నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్ చూసి 10 గంటల 30 నిమిషాల తర్వాత వారితో మీరు మాట్లాడి మీ సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు అందిస్తున్న సదుపాయం. సో నిర్ణయం మాత్రం మీదే. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సార్ సో సార్ మనకి ఏంటంటే కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు. సార్ ఒక్క 20 సెకండ్స్ జస్ట్ బ్రీఫ్ ఒకసారి చెప్పండి. అంటే ట్యాక్స్ అన్నారు 100% అన్నారు, అడిషనల్ 130%. మళ్ళీ సండేకి మళ్ళీ మెత్తపడ్డాడు. కానీ వాళ్ళ మార్కెట్ S&P 3% పడింది, నాస్డాక్ 4% పడింది. మనది కూడా 200 పాయింట్స్ పడి మళ్ళీ 100 పాయింట్స్ పెరిగింది. మనది ఎందుకు పడిందో తెలియదు. సో అసలు యాక్చువల్ అయితే పడకూడదు. సో టోటల్గా చూస్తే మనం స్ట్రాంగ్గానే ఉన్నాం, లెవెల్స్లోనే ఉన్నాం. అంటే 25,150 కిందకి రాలేదు. మనకి 25,150 కిందకి వస్తే కొంచెం ఇది 25,000 కట్ అయితే మనకి మళ్ళీ బేరీ జోన్లోకి వచ్చినట్లు లెక్క. సో ఆ లెవెల్స్ కంటే పైన రెసిస్టెన్స్ టు లెవెల్ 25,150 అబౌవ్ ఉన్నాం. కాబట్టి ఇవాళ రెసిస్టెన్స్ చూసుకుంటే 25,250 అబౌవ్ క్లోజ్ అవ్వాలి. సో ఆ పైనే కదలాడికి ఉండొచ్చు. పైన క్లోజ్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇవాళ చూస్తే. ఏదైనా కొంచెం మనం బాగానే బులిష్గానే ఉన్నాం అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఈ వారానికి 25,120 to 25,380 అంటే 400 తీసుకోవచ్చు. 25,035 to 25,650 మంత్ సిరీస్. అంటే ఇంకా 9 డేస్ ఉందండి. ఇంకా దివాళీకి 4 డేస్ ఉంది, తర్వాత 5 డేస్ ఉంది. సో ఈ 9 డేస్లో మరి ఈ సిరీస్ అయిపోద్ది అనమాట. సో ఎక్కువ అంటే జెఫ్రీస్ కూడా చెప్పినట్టు 26,600 డిసెంబర్ లోపల వస్తుందా అంటే డిసెంబర్ లోపల వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెక్టార్స్ పరంగా ఏం చూడాలంటే ఆటో, ఫార్మా, రియాలిటీ చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే 56,243 డౌన్. S2 సపోర్ట్ 2 వచ్చేసి 55,793. అంటే 57,100 పైన వెళ్ళిందంటే బులిష్లోకి వచ్చినట్టే లెక్క, మనం బులిష్లో ఉన్నట్టు లెక్క అట్లా. సో అది నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మెయిన్ అదండి. FIIs కూడా కొంచెం చిన్నగా తగ్గించారు. కొంచెం సెల్లింగ్ తగ్గింది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ తగ్గింది. సో అది మెయిన్ అండి. ఓకే రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ బ్రీఫింగ్ సార్. సో సార్ ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, జనార్దన్ గారు. నమస్కారం, అనంతపురం అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి మూర్తి గారు. యా సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆనంద్ రాతి, సిఈ ఇన్ఫో సిస్టమ్స్. ఆనంద్ రాతి ఇంకోటి ఏంటి సార్? రెండోది ఏంటి? సిఈ ఇన్ఫో సిస్టమ్స్, మ్యాప్ మై ఇండియా. ఆనంద్ రాటి వచ్చేసి 3,131 ఫ్రెష్ బయింగ్ అండి ఇది. అవునండి. ఇవాళ 6.7% పెరిగింది. బ్రేక్అవుట్ అయింది సార్. బాగా లాంగ్ నుంచి బాగా అప్పర్ సైడే ఉంది. 3,200 దాకా రావచ్చు. అక్కడ రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కానీ రీట్రేస్మెంట్ కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మెయిన్ అదండి. ఓకే రైట్ సార్ అదండి సూచన. సో సార్ మరో కాలర్ అండి, కమిషనర్ గారు. నమస్కారం అండి, కాకినాడ నుండి. హలో నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. ఏ స్టాక్స్ మాట్లాడుతానండి. ఆల్ కార్గో మీద ఏదో న్యూస్ వచ్చింది కదా, అదేమన్నా నాది కొంచెం లాస్ లో ఉన్నాను. ఆల్ కార్గో మీరు టీవీ మ్యూట్ చేస్తేనే మేడం వినపడుతుంది, అంటే కట్ అయిపోతుంది మేడం. ఈకో వస్తుంది ఇక్కడ. టీవీ మ్యూట్ చేయండి. చూడట్లేదండి అసలు.
టీవీ అసలు చూడట్లేదు సార్ నేను. మేడం సిగ్నల్ ఇబ్బంది ఉన్నట్టుందండి, ఒక్కసారి కొద్దిగా మారి ఒక్క నిమిషం చెప్పండి. ఆల్ కార్గో ఎక్కడ కొన్నారండి? ఆల్ కార్గో నేను 62లో కొన్నాను. 62లో అబ్బో 50% పడిపోయింది. అది డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉందండి, ఇంకా వీకే ఉంది. వినండి అంటే లాంగ్ టర్మ్ చెప్పండి. ఇది డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంది, ఇంకా వీకే ఉంది. ఇది ఏదైనా మీకు 35 క్రాస్ అయితే అప్పుడు మీకు 45-50 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి మేడం. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఏదండి చెప్తాను అది కూడా చెప్తాను. ఒక్కని మీ రిజల్ట్స్ పరంగా చూస్తే బాగానే ఉన్నాయి, పెద్ద ఏం తగ్గలేదు. సో మళ్ళీ నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూడాలి దీనికి, చూస్తే కానీ అప్పుడు మూమెంట్స్ రాదు. ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం తగ్గినాయి, సో మెయిన్ అది. సో ఇది మీకు డెట్ క్లియర్ చేసుకుంటున్నారు దాదాపుగా, వాళ్ళ డెట్ ఉన్నది బ్యాంక్ డెట్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నారు. సో అది మెయిన్, అందుకని కొంచెం తగ్గుతున్నాయి. సో ఏదైనా మీకు 32 క్రాస్ అయ్యి 32-35 ఆ రేంజ్లో కొనండి యావరేజ్ చేయడానికి, అప్పుడు మీకు 50 దాకా వచ్చే ఛాన్సులు ఉంటాయి. అంటే కంటిన్యూస్ 1.5 year నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ కన్సల్టేషనే. సో అది క్రాస్ అయినప్పుడు మేజర్గా మళ్ళీ రిజల్ట్ సపోర్ట్ చేసినప్పుడు ఈసారి రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు. ఆ నెక్స్ట్ కూడా రిజల్ట్స్ చూస్తే మనకి డైరెక్షన్ తెలుస్తుందండి. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, హోల్డ్ చేయండి పర్వాలేదు. రైట్ అండి, రైట్ మేడం అదేంటి సూచన. సో మస్తాన్ గారు ఒంగోలు నుండి, నమస్కారం అండి మస్తాన్ గారు. నమస్తే సార్. డిసిబి బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు ఈ రేట్లో తీసుకోవచ్చా? ఇంకొకసారి చెప్పండి సార్, సౌండ్ పెట్టండి. డిసిబి బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు. డిసిబి ఐడిబిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్. 1 second, 2 బ్యాంకులే తీసుకుంటున్నారు. 2 బ్యాంకులు తీసుకోవాలనుకుంటున్నాం సార్ మేము సలహా అడిగి. ఓకే, బ్యాంక్ ఇండెక్స్ బాగానే ఉందండి, ఎందుకంటే నిఫ్టీ కూడా నిన్న ఇదైనా బ్యాంక్ నిఫ్టీ పెద్ద కాల క్లోజింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది, ఇది తీసుకోవచ్చు సార్. మన ఇది ఐడిబిఐ బ్యాంకు 92-93 ఉంది, బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ తీసుకోవచ్చు. మీకు 105 దాకా రావచ్చు. డిసిబి బ్యాంక్ అన్నారు 129 ఉంది, న్యూట్రల్ ఉంది. ఇది కొంచెం డౌన్ అవుతుంది సార్, మా పైనుంచి తగ్గుతోంది, ఇంకొంచెం మీకు తగ్గచ్చు. 120 కనుక 125 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతకుముందు కూడా దాదాపుగా 190 ఆ రేంజ్కి 2 times వచ్చి మళ్ళీ పెరిగింది. సో 120 వరకు రావచ్చు సార్, అక్కడ మళ్ళీ మీరు తీసుకుంటే బెస్ట్. రైట్ సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, ప్రసాద్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం ప్రసాద్ గారు. సార్ నమస్కారం సార్, ప్రభు గారికి. నమస్తే అండి సార్ ఇది ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్ 80 rupees లో తీసుకున్నానండి. సార్ ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్ లాస్ట్ టైం కొంచెం ప్రాఫిట్స్ బాగానే బుక్ చేశాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం 80 rupees లో ఎంటర్ అయ్యాను. ఎంత సార్? 80 70 దాకా ఉంది ఇప్పుడు. ఓకే, 73. మీరు కొంచెం డౌన్ అవుతుంది సార్, ఇంకా డౌన్ అవ్వచ్చు. అంతకుముందు కూడా మీకు రీసెంట్గానే 29 September 67 దాకా వెళ్ళింది. ఏదైనా మీకు 65 అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ కట్ కాకపోవచ్చు. అది కట్ అయితే కొంచెం 60 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ 65 రేంజ్లో ఉండి అక్కడ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది తీసుకుని ఏదైనా మీకు మంచి ఇంకా పెరగాలంటే మటుకు 81-82 క్రాస్ అయినప్పుడే పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 98-100 దాకా ఉంది. సో 85 అంటే కింద నుంచి మీకు తీసుకున్నప్పుడు ఆ లెవెల్ చూడాలి. 50 days డిఎం టెక్నికల్గా చూసినప్పుడు 81-82 క్రాస్ అయినప్పుడు మీకు 100 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. రైట్ సార్ ప్రసాద్ గారు అదేంటి సూచన. సో ప్రియాంక గారు రాజమండ్రి నుండి. నమస్కారం మేడం. సార్ నమస్తే అండి మూర్తి గారు. మేడం చెప్పండి సార్ నాకు ఒక చిన్న డౌట్ అండి, 2 వాటి గురించి చెప్పండి సార్. చెప్పండి. హలో చెప్పండి మేడం. సార్ డిఆర్ఎస్సి ఎలా ఉంటుంది సార్? అది ఏదండి? డిఆర్ఎస్సి ఒకటి సార్, కళ్యాణి జ్యువెలర్స్ ఒకటి సార్. మరొకటి ఏంటి మేడం, సరిగ్గా మరొకసారి చెప్పండి. కళ్యాణ్ జ్యువెలర్స్ ఒకటి అండి, డిఆర్ఎస్సి సార్. డిఆర్ఎఫ్సి ఒకటి, కళ్యాణ్ జ్యువెలర్స్ ఒకటి. ఫ్రెష్ ఎంట్రీ అండి. అవును సార్. డిఆర్ఎఫ్సి కరెక్ట్ రావట్లేదు. కళ్యాణి జ్యువెలర్స్ 475 ఉందండి, న్యూట్రల్ ఉంది. ఇవాళ జ్యువెలర్స్ కొంచెం వీకే ఉందండి, ఇంకొంచెం వీక్ అవ్వచ్చు. కళ్యాణి జ్యువెలర్స్ అయితే ఫ్రెష్ ఎంట్రీ అయితే ఆగండి, కొంచెం తగ్గుతుంది, డౌన్ ఉంది. ఎందుకంటే రీసెంట్ కూడా బాగా పోయి కొంచెం ఎక్కడ మీకు 450, 448, 450 దాకా, మళ్ళీ 450 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అక్కడ మీరు కొనుక్కోండి, ఆ లెవెల్లో కొనుక్కుంటే మీకు 500, 550 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీకు 550 కనుక క్రాస్ అయితే 650 తీసుకోవచ్చు. అంటే లాంగ్ టర్మ్ అయితే ఈ లెవెల్స్ చూసుకోవాలి, మీరు షార్ట్ టర్మ్ అయితే ఈ లెవెల్స్ చూసుకుని ఎగ్జిట్ అవుతూ మళ్ళీ రీఎంటర్ కావచ్చు. రైట్. ఓకే, మీరేంటి డిఆర్ఎఫ్సి అన్నారా? అదేంటో మాకు సరిగ్గా వినపడలేదు మేడం, ఒకసారి చెప్పగలేదు చెప్పండి, లేదనుకుంటే మేము ఇంకా కాలర్కి వెళ్తాం.
స్పెల్లింగ్ పూర్తి కంపెనీ ఫుల్ నేమ్ చెప్పండి. సరే మేడం, మళ్ళీ మీరు కాల్ చేసి ప్రయత్నం చేయండి మేడం. రామస్వామి గారు తెనాల నుండి అండి. గుడ్ మార్నింగ్ అండి రామస్వామి గారు. నమస్తే సార్, నా పేరు రామస్వామి, తెనాలి నుంచి అండి. చెప్పండి రామస్వామి గారు. వెండి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి. వెండి గురించి రేటు పెరిగింది, తగ్గింది, కొనసాగ సరే, ఇప్పుడు వెండి డిమాండ్ ఉంది బాగా విపరీతంగా పెరుగుతోంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతుంది, దాంతోపాటు రిటైల్ కూడా గోల్డ్ అంత హైలో ఉంది కాబట్టి చిన్న చిన్న ఆర్టికల్స్ ఏదన్నా ఇంట్లో కానీ గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ అట్లాంటి ఆర్టికల్స్ మీకు షాపుల్లో చూసినా వెండి ఆర్టికల్స్ దగదగల వైట్ మెటల్ ఎక్కువ ఇది కనపడుతుంది గోల్డ్ ఇది ఎల్లో మెటల్ కంటే. అంటే బోత్ బ్రదర్స్ ఆర్ చేజింగ్ ఈచ్ అదర్, బట్ ఎల్లో కంటే వైట్ డామినేట్ చేస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా, ఎందుకంటే ఇంకా పెరిగే ఛాన్సులే ఉన్నాయి. సో ఎందుకంటే గోల్డ్ అయితే బాగా పెరిగిపోయింది, ఇప్పటికే గోల్డ్ కొనాలంటే అందరికీ కొంచెం ఆగుతారు తగ్గుతుందని, హెవీ అంటే హైలో ఉంది కాబట్టి. ఇప్పుడు సిల్వర్ కూడా అందరికి అనిపిస్తుంది హైలో ఉందని, కానీ కొంచెం తగ్గుతుందా అంటే తగ్గచ్చండి. 5 to 10%, 20% జనరల్గా అంత 80,000 నుంచి 160, 170 దాకా వచ్చింది కాబట్టి కొంచెం తగ్గుతుంది, కానీ విపరీతంగా తగ్గట్లేదు, ఎక్కువ అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ అనుకుంటే అబోవ్ 5 years అయితే మనం ఎప్పుడో చాలాసార్లు చెప్పుకున్నాం 2 lakhs వరకు రావచ్చు అనేది. ఇది 2 lakhs వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ రెసిస్టెన్స్ 2.5 కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే డిమాండ్ ఉంది, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఉంది కాబట్టి రేటు పెరుగుతోంది. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, శర్మ గారు విజయవాడ నుండి. నమస్కారం శర్మ గారు. నమస్కారం సార్. టాటా కమ్యూనికేషన్స్ ఫోర్టీస్ హెల్త్ కేర్ రెండు లాభాల్లో ఉన్నాం సార్. బుక్ చేసుకోవచ్చు, కొంతకాలం వెయిట్ చేయమంటారా? 2 లాభాల్లో ఉన్నారంటే మీ టార్గెట్ వచ్చిందండి? టార్గెట్ అంటే ఏం లేదు, రెండు కలిపి 200 rupees లో తీసుకున్నాం. ఏది? టాటా కమ్యూనికేషన్స్, ఫోర్టీస్ హెల్త్. అది విడివిడే చెప్పండి. టాటా కమ్యూనికేషన్ ఎంతలో తీసుకున్నారు? 200. అవునండి, చాలా కాలం అయింది. చాలా కాలం అయింది, మంచి ప్రాఫిట్లో ఉన్నారు కదా? అవును, ఉన్నానండి, అందుకనే అడుగుతున్నాను. మీరు బాగా ఇంకొంచెం కూడా పైకి వెళ్ళి కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఇక్కడ బుక్ చేసుకొని మళ్ళీ కింద కొనుక్కోండి, అదొకటి. తర్వాత ఇంకోటి ఏమన్నారు? ఫోర్టీస్ హెల్త్ కేర్. అది ఏ రేట్లో కొన్నారు సార్? అది కూడా 200. ఓ ఫ్రంట్ ఎప్పుడుదో ఇది లాంగ్ బ్యాక్ కొనుక్కుంటారు. అవునండి. ఇంకా పెరుగుతుంది సార్, ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, 1200 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం వెయిట్ చేయండి దీంట్లో అయితే. సార్ మంచి ప్రాఫిట్లో ఉన్నారు. గుడ్ రియల్లీ చాలా మంచి. ఓకే గుడ్ సార్, సంతోషం. ఓకే రైట్ సార్, ఆ సూచన అదండి సార్. శర్మ గారు ఆ రకంగా చేయండి. సో సార్ అనిల్ కరీంనగర్ అండి. నమస్కారం అండి అనిల్ గారు. సార్ నమస్కారం సార్. ఎస్ సార్. సార్ చెప్పండి, ప్రభు గారితో మాట్లాడండి. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇది బిహెచ్ఈఎల్ సార్, ఇది ప్రైస్ అసలు రావట్లేదు సార్. 280లో ఉంది. మీరు ఎంతలో కొన్నారు? 280 అండి. 280 అంటే 235, ఇంకా కొంచెం డౌన్ అవుతుంది సార్. అదే లాంగ్ హోల్డింగ్ అయితే ఓకే, కానీ షార్ట్ టర్మ్ కొంచెం తగ్గుతుంది. ఇంకా మీకు యావరేజ్ చేయాలన్నా కొంచెం ఆగండి, కొంచెం తగ్గుతుంది. 220 కట్ అయితే ఇంకా 210 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో ఏదేమైనా మీకు పెరగాలంటే మటుకు 225 క్రాస్, మళ్ళీ 225 క్రాస్ అయినప్పుడు పెరిగే ఛాన్సులే ఉంటాయి పైకి. 220 అంటే ఇప్పుడు 235 ఉంది, 235 ఉన్నప్పుడు మీకు అంటే 220 కనుక కట్ అయితే కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ యూటర్న్ తీసుకుంటే తెలుస్తుంది, 225 to 235 ఆ రేంజ్ నుంచి కొంచెం పెరిగే ఛాన్స్, తిరిగే ఛాన్స్ ఉన్నాయి. లేదంటే కొంచెం కిందకు వస్తుంది, అది అబ్జర్వ్ చేయండి దయచేసి. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ మరో కాల్ అండి, శ్రీకృష్ణ గారు అనంతపురం నుండి. నమస్కారం శ్రీకృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇది ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీ సార్, ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీ లిమిటెడ్ 32.20లో కొన్నాను సార్. అది ఏమన్నా పైకి వచ్చే మూమెంట్ ఉంది సార్? ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ 32లో కొన్నారు, 26 రూపాయలు ఉంది. 26 రూపాయలు ఉంది. ఇది కొంచెం రావచ్చండి 32. మీరు కరెక్ట్గా హైలోనే కొన్నారు, ఆ హై నుంచి కొంచెం తగ్గింది, మళ్ళీ కొంచెం తగ్గి మళ్ళీ పెరుగుతుంది. 20 దాదాపుగా ఎక్కడ సార్ 24 దాకా వచ్చి మళ్ళీ కొంచెం పెరిగింది. నేను అదే చెప్తున్నాను, రిక్వెస్ట్, మీరు ఎవరైనా కొనుక్కునేటప్పుడు అది ఎక్కడుంది, హైలో ఉందా, రీసెంట్ హైలో ఉందా, అది అబ్జర్వ్ చేయండి చాలు. మీరు కరెక్ట్గా పాయింట్ హై పాయింట్ టచ్ అయ్యి యూటర్న్ తీసుకొని కిందకి రీట్రేస్మెంట్ అయినప్పుడు కొన్నారు, అది చూస్తే మీరే ఆగిపోతారు, అమ్మ పడుతుంది కొంచెం ఆగుదామని. అది కొంచెం మళ్ళీ మీకు 32 పెరిగినప్పుడు మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్సులు ఉన్నాయి. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, పర్వాలేదు. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ మరో కాల్ అండి, రోహిత్ భీమవరం నుండి అండి. సార్ రోహిత్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? అది నేను టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లో నేను
17 షేర్స్ కొన్నాను. ఆ షేర్స్ వచ్చి స్ప్లిట్ అయింది. 170 షేర్స్ కి అయితే అయినాయి. అది వచ్చేసి మనం అది లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయొచ్చా లేదా అప్పుడు మనం సేల్ చేయొచ్చు? ఇంకా పెరుగుతుందండి, లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది అది. మీకు ఇంకా ట్రెండ్ అప్పే ఉంది. 1100 1150 దాకా రావచ్చు ప్రస్తుతం. అయితే అక్కడ దాకా బులిష్ ఉంది, అక్కడ దాకా రావచ్చు. మీకు రిజల్ట్స్ పరంగా చూసినా బాగానే, లాస్ట్ క్వార్టర్ చూస్తే బాగానే ఉన్నాయి. అంటే 385 మార్చ్ క్వార్టర్ అయితే 308, కొంచెం 304. సో కొంచెం తగ్గినాయి కాబట్టి నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూడండి కొంచెం. అంటే ఓవరాల్గా ట్రెండ్ పాజిటివే ఉంది. ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం పెరిగినాయి మా సేల్స్ తగ్గిదాం కానీ. సో అందుకని కొంచెం ట్రెండ్ పాజిటివే ఉంది. నెక్స్ట్ 2 క్వార్టర్స్ కూడా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. మీకు క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే మీకు డైరెక్షన్ తెలుస్తుంది. సో హోల్డ్ చేసుకోండి, అక్కడ దాకా రావచ్చు, ఆ లెవెల్ దాకా 1150 దాకా రావచ్చు. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ మరో కాల్ అండి, సునీల్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం సునీల్ గారు. నమస్తే అండి. ఎస్ సార్. నమస్తే. నమస్తే అండి సార్, నాది పోకర్ణ షేర్స్ ఉన్నాయండి, ఒక 2000. పోకర్ణ, ఓకే. అండ్ ట్రెంట్ కూడా ఒక 2000, ఆల్మోస్ట్ 3000 వరకు ఉన్నాయి. అది కూడా రేట్ చెప్పండి, రేట్ ఎంతలో ఉన్నాయి? ట్రెంట్ 5100 లో ఉన్నాయి. ఓకే. అండ్ పోకర్ణ వచ్చేసి 790 రూపీస్ లో ఉంది. 790. 790, yes. 735 ఉంది సార్ ఇప్పుడు పోకర్ణ లిమిటెడ్. కొంచెం వీకే ఉంది సార్, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, రీట్రేస్మెంట్ అవుతుంది, కొంచెం తగ్గచ్చు. మీకు 700 కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు. 700లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉన్నాయి. మీకు రిజల్ట్స్ పరంగా చూస్తే కూడా కొంచెం బాగా, జూన్ క్వార్టర్ బాగా తగ్గింది. 263 crores మార్చ్ అయితే 171 crores జూన్ క్వార్టర్. ఇంకా నెక్స్ట్ 3 క్వార్టర్స్ చూస్తే కానీ తెలీదు. సో ఇది లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి. మళ్ళీ కంపెనీ మంచిదే, పర్వాలేదు, మళ్ళీ రావచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి 1-2 క్వార్టర్స్ రిజల్ట్స్ కంపెనీ చేతిలో ఉంటాయి కాబట్టి కొంచెం రిజల్ట్స్ అనేవి ఇచ్చేస్తారు. సో మళ్ళీ ఇయర్ అయిపోయేదలికి అవన్నీ చూపించాలి కాబట్టి ప్రొవిజన్స్ పెట్టుకున్న వాటి నుంచి మళ్ళీ తీసి కరెక్ట్గా చూపించాలి కాబట్టి దాని ప్రకారం మార్పులు రావచ్చు. మీరు నెక్స్ట్ 3 క్వార్టర్స్లో మంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి దీంట్లో. అది ట్రెంట్ అన్నారు, ట్రెంట్ 5100 అన్నారు, 4685 ఉంది. మీకు ట్రెంట్ కొంచెం వీకే ఉంది సార్, ఇంకొంచెం తగ్గే ఛాన్స్, 4-5 అయితే ఇంకా కట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. శ్రీని గారు విజయవాడ నుండి. నమస్కారం శ్రీని గారు. సార్ నమస్తే సార్, మేము టాటా క్యాపిటల్ ఐపీఓ అప్లై చేసామండి, వచ్చింది. ఓకేనా? అది మరి ఉంచుకోవచ్చా లేకపోతే తక్కువలోనే ఉండదు? టాటా క్యాపిటల్ పెద్ద ఎక్స్పెక్టేషన్ మన లిస్టింగ్ రోజు బాగా వస్తుంది అనుకుంటే అంత పెద్ద రాలేదు. ఇది లాంగ్ హోల్డింగ్ ఉంచుకోండి, ఎందుకంటే హుండాయ్ కూడా రెస్పాన్స్ ఐపీఓ రాలేదు, తర్వాత పెరిగింది కదా. టాటా క్యాపిటల్ కూడా మంచి ఇది ఉంది కాబట్టి ట్రస్టెడ్ కంపెనీ. సో లాంగ్ హోల్డింగ్ ఉంచుకోండి, ఏం కాదు, ఈ రిటర్న్స్ బాగానే ఇస్తుంది. అంటే స్లోగా పెరగచ్చు. సో లాంగ్ అంటున్నారు కాబట్టి మీకు డెఫినెట్గా ఉంచుకోండి, మంచి డీసెంట్ రిటర్న్సే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, నరేంద్ర గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి నరేంద్ర గారు. సార్ నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు సార్? సార్ లాంగ్ టైం పిల్లల కోసం అనేసి లాంగ్ టైం ఏదైనా తీసుకోవడానికి ఇది బెటర్ ఉంటుంది, ఒక 15-20 years వరకు హోల్డ్ చేయడానికి. ఓకే, ఎంత అమౌంట్ ఎంత అనుకుంటున్నారు సార్? షేర్స్ ఇప్పుడు అంటే ఒక 2-3 lakhs ఉన్నాయి, ఒక 15 years వరకు ఏది తీసుకుంటే బాగుంటుంది? ఓకే, మీరు అంటే ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ కొనుక్కోవాలి. ఫ్యూచర్ జనరేషన్, మీరు పిల్లల కోసం అంటున్నారు కాబట్టి అవి కూడా చిన్నగా ఒకేసారి 3 లక్షలు పెట్టకుండా చిన్నగా అది పడుతున్నప్పుడు తీసుకోవాలి. లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, ఒకసారి నేను చెప్తాను, విపులంగా చెప్తాను, దాని ప్రకారం ముందుకెళ్ళండి. రైట్ సార్. సార్ అదే సూచన, 10:30 తర్వాత కాల్ చేయండి సార్, సార్ మీకు విపులంగా చెప్తారు. ఓకే సార్. మరో కాల్ అండి, శ్రీధర్ గారు ఏలూరు నుండి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మ్యాన్ కైండ్ ఫార్మా ఏంటి సార్, అది డౌన్ అవుతుంది. ఆ మ్యాన్ కైండ్ ఫార్మాలో సార్, లేకపోతే అందులో చిన్న ఎగ్జిట్ అయ్యి వేరే ఇంకో దాంట్లోకి మారుస్తారు సార్. రిజల్ట్స్ హుండాయ్ మోటార్స్ ఏమైనా ఎంటర్ అవుతాను ఇప్పుడు? ఏదండి? హుండాయ్ మోటార్స్ చూడొచ్చు సార్. హుండాయ్ మోటార్స్ లాంగ్ టర్మ్ అంటే మీరు ఓకే 2404 ఉంది, ఇది తీసుకోవచ్చు అండి. బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. 2000 అంటే 2460 అది కట్టేది కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంతకుముందు కూడా 28 దాకా వచ్చింది, అక్కడ స్ట్రాంగ్ రేస్ ఉంది, అక్కడ దాకా రావచ్చు. తర్వాత మ్యాన్ కైండ్ ఫార్మా అన్నారు, రిజల్ట్స్ బాగున్నాయి సార్. మీకు మార్చ్ క్వార్టర్ చూస్తే జూన్ క్వార్టర్ బాగానే వచ్చినాయి. మీకు అంటే ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, రీట్రేస్మెంట్ అవుతుంది అంతే లెక్క. ప్లస్ ఏంటంటే వీళ్ళకి 483 కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కనుక యూఎస్ఎఫ్డీలో ఏదైనా తేడా ఉంటే అది నెగిటివ్ కొంచెం వచ్చే ఛాన్సులు ఉంటాయి. అట్లాంటిది ఏదైనా ఉందో ఒకటి చూడాలి. సో ఇప్పుడైతే డౌన్ ట్రెండే ఉంది. ఇంకా మీకు 3 అంటే
2400 కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 2350 అక్కడ దాకా రావచ్చు. కొంచెం డౌన్ ట్రెండే ఉంది సార్, ఎక్కువ లేదు. సో డెఫినెట్గా మీకు ఎక్కడో చోట ఇక్కడ ఈ లెవెల్స్ మధ్యలో నుంచి యూటర్న్ తీసుకోవాలి. సో ఈ క్వార్టర్ చూడండి, ఎందుకంటే 100% అన్నారు ఫార్మా మీద, 100% అన్నారు, 250% అని 100% అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడనేది తెలీదు. ఆయన ఇంతవరకు మరి చైనా మీద 100% అని మళ్ళీ సండేకి మెత్తపడ్డాడు ఆయన, వాయిస్ తగ్గించిండు. మన మీద ఏమో గట్టిగా ఉంటున్నాడు ఆయన. ఇండియా మీద మటుకు విపరీతంగా చూపిస్తున్నాడు కోపం. సో ఏంటి అది కోర్టులో నిలబడుతుందా అంటే ఆయన చేసే అన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే, ఇట్స్ నాట్ ఎ స్టాట్యూట్. కాబట్టి కోర్టు మొట్టిగా వెయ్యక తప్పదు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో. చూసాం పాత సిటిజన్షిప్లో కూడా వేశారు కదా, అట్లానే ఇప్పుడు కోర్టులో పిల్స్ పడ్డాయి అన్నీ, H1B కానీ ఇవన్నీ. సో అవన్నీ ఏమవుతాయి, ఈ నెలలో కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఉన్నాయి. అది వచ్చినప్పుడు ఫార్మా సెక్టర్ కూడా కొంచెం పెరిగే ఛాన్సులే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి అవసరమైంది, వాళ్ళ ఎండ్ ప్రోడక్ట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి ఇప్పుడున్న దానికంటే. అయినా కానీ ఆయన ఇంకా చెప్పలేము ఇంకా మరి ఆయన గురించి. మరి వాళ్ళ కోసమే అనుకున్నా ఆయన అవసరమైన దాన్ని కూడా ఆయన ఇది చేస్తున్నారు. మరి ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది తెలియదు. సో డెఫినెట్గా ఈ ఫార్మాది డైరెక్షన్ తెలిసినప్పుడు 100% ఉంటుందా, అది 50% ఉంటుందా, అది తీసేస్తా ఫార్మ్ మీద అంటే మేజర్ కొన్నిటి వాటిని తీశాడు, మిగతా వాటి మీద కొన్ని ఉన్నాయి. సో అవి కూడా తీసేస్తే అప్పుడు కొంచెం మనకి అదేంటి అని తెలిస్తే మనకి డైరెక్షన్ తెలుస్తుంది. రైట్ సార్, అదండి సూచన. మరో కాల్ రండి, ప్రభా గారు చెన్నై నుండి. నమస్కారం అండి మేడం. నమస్తే సార్. ఎస్ మేడం. టాటా మోటార్స్ 705 ఉన్నారు సార్, 9% లాస్ లో ఉన్నాను. 9% అంటే ఇప్పుడు యాడ్ చేయమంటారా ఏంటిదంటారు చెప్పండి సార్. సార్ నెక్స్ట్ ఏంటంటే ఆర్ పవర్ 46 లో ఉన్నాను కదండి, అంటే నా దగ్గర లేవు ప్రెసెంట్, బై చేయొచ్చా? ఒక్క నిమిషం. టాటా మోటార్స్ అన్నారు కదా, టాటా మోటార్స్ జనరల్గా కొంచెం లాస్ట్లో ఉన్నాయండి అది. ఎందుకంటే జాగ్వార్ తినేస్తోంది దాన్ని, ఆ ప్రాఫిట్స్ అన్ని జాగ్వార్ తినేస్తోంది. అది విడగొడతా ఉన్నారు కానీ దాని క్రియ ఇంకా స్టార్ట్ కాలేదు. అది ఎప్పుడు మరి ఎంత త్వరగా చేస్తే అంత బెస్ట్. అప్పుడు ఎందుకంటే టాటా మోటార్స్ అండర్ వాల్యూ, యాక్చువల్గా 1000 అబవ్ ఉండాలి దాని వాల్యూ చూస్తే. సో ఇప్పుడు చూస్తే బాగా తక్కువలో ఉంది. ఎప్పుడైతే అది అయిపోయిందో దాని ప్రకారం వస్తుంది. ప్లస్ నెక్స్ట్ ఈవీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈవీలో కొంచెం రావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆ ఈవీ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ 4 years తర్వాత మూవ్మెంట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి, అప్పుడు పెరిగే ఛాన్సులు ఉన్నాయి. సో ఈ లోపల ఇది కూడా సెట్ అయితే కొంచెం 1000 అబోవ్ పెరిగే ఛాన్స్ ఉంటాయి. మీరు అబోవ్ 5 years అని అయితే హోల్డ్ చేయండి, అప్పుడు కొంచెం మీకు టాటా మోటార్స్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. రైట్ అండి, రైట్ మేడం. అదండి సూచన. సో శ్రీధర్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి శ్రీధర్ గారు. సార్ నమస్తే సార్. ఎస్ సార్. నేషనల్ అల్యూమినియం ఈ టైంలో తీసుకోవచ్చా సార్ ఇవట్లో? ఫ్రెష్ బయింగ్ అండి. ఫ్రెష్ బయింగ్. ఓకే, 228 1% పెరిగింది సార్ ఇవాళ. బ్రేక్అవుట్ అయింది బాగా. మీకు ప్రాఫిట్స్ ఎక్కువ పెట్టుకోకుండా మీకు 245 వరకు రావచ్చు. 228 ఉంది, 240 to 245 అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ మీకు ఏమైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రేంజ్ వరకు రావచ్చు. అక్కడ వరకు అయితే మీరు ఏదైనా తీసుకొని ఒక 1000-2000 తీసుకొని అక్కడ నుంచి ప్రాఫిట్ బుక్ తీసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ఓలా ఎలక్ట్రిక్స్ ఒకటి, ఓలా, ఇంకోటి తేజ నెట్వర్క్. ఒక తేజ్ నెట్వర్క్. ఫ్రెష్ ఎంట్రీ అండి, ఎంట్రీ హోల్డ్ చేస్తున్నారా? ఫ్రెష్ ఎంట్రీ సార్. ఓకే. ఇంకొకటి నెట్వెబ్ సార్. నెట్వెబ్ టెక్నాలజీస్. ఓకే. అవును సార్. ఓలో ఎలక్ట్రిక్ వచ్చేసి మీకు 49 ఉందండి. ఎలక్ట్రిక్ ఇవే అనుకున్నాం, ఈవీకి కొంచెం టైం పట్టుద్ది. ఇదేంటంటే రేంజ్ బౌండ్లోనే ఒక 5 to 10 రూపీస్ ఆ రేంజ్లోనే కదలాడుకున్నాయి. 60-65 వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఇప్పుడు కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అయితే మటుకు 40 ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొనుక్కోండి, 60 దాకా వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అంటే ఎక్కువ ఇది లేకుండా మీకు ఏదైనా నెక్స్ట్ 5 years తర్వాతే ఈ ఎలక్ట్రిక్ దాంట్లో మూవ్మెంట్ వస్తాయి. ఎందుకంటే మనకి 2030కి ప్యారిస్ కన్వెన్షన్ అది ఉంది, అగ్రిమెంట్ ఉంది. అప్పటికి మనకు అయ్యేటట్టు కనపట్లేదు, దాన్ని ఎక్స్టెండ్ చేసేటట్టున్నారు. అంటే అప్పటికి మన ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి కానీ రెన్యూబుల్ ఎనర్జీకి రావాలి. సో ఇంకా టైం పడుతుందనే ఉద్దేశం, దాన్ని ఎక్స్టెండ్ చేసేటట్టున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ అయితే మీరు 10 years టార్గెట్ పెట్టుకుంటే ఇలాంటి స్క్రిప్ట్స్లో పోవాలి. లేదంటే మీకు ఇప్పుడు అంటే ఈ లాస్ట్ ఇయర్ మార్కెట్ చూడండి మైనస్లోనే ఉంది. అంటే షార్ట్ టర్మ్ పెట్టుకొని మీకు 5 to 10% వచ్చినప్పుడు వాటిల్లో ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే మార్కెట్లో పెట్టినప్పుడు లాస్ట్ 1 year నుంచి ఎవరికి రాలేదు, మైనస్లో ఉన్నారు. అరే ఎఫ్డీ మంచిదే, ఇక్కడ కాకుండా ఎఫ్డీలో పెడితే బాగుండేది అనిపిస్తుంది. కానీ మార్కెట్ ఇచ్చే డబ్బులు ఎవ్వరు ఇవ్వలేరు, ఎఫ్డీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే బయట ఇచ్చిన ఎఫ్డీలు ఇస్తే మీరు అసలు కూడా
వచ్చేది ఉండదు కదా. సో ఇది మార్కెటే నమ్ముకుంటే 100% ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు వాల్యూస్ కిందకి వచ్చినప్పుడు పిక్ చేసుకొని మనకి మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకుంటే డబ్బులు వస్తాయి. మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. మార్కెట్ ట్రెండ్ పట్టుకోవాలంటే మనకి పేషెన్స్ ఉండాలి. మనకి మంచి ఎక్సెస్ అమౌంట్ పెట్టుకొని దానికి టైం ఇస్తే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. ఇది మీకు మోర్ దెన్ 5 to 10 years అయితే పెట్టుకోండి, అప్పుడు వస్తాయి. నెట్వర్క్ టెక్నాలజీస్ మీకు 3908, ఇది కూడా ఫ్రెష్ బయింగ్ అన్నారు. ఇది కొంచెం ఆగండి, ఇక డౌన్ ట్రెండ్లో ఉంది. తేజస్ 594 ఉందండి, మీకు ఇది ఇంకా డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది. 610, 620 ఆ రేంజ్ నుంచి క్రాస్ అయినప్పుడు కొనండి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, సుధాకర్ గారు అనంతపురం నుండి. నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం, చెప్పండి సార్. సార్ నమస్తే. సార్ ఒకటి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అలాట్మెంట్ వచ్చాయి, ఒక లాట్. ఓకే, ఇవాళ లిస్టింగ్ అండి, అది లిస్టింగ్ ఉంది. అవునండి. ఇంకోటి వచ్చేసి నిప్పాన్ సిల్వర్ బి సిటిఎఫ్ ఏమైనా బై చేయించాను సార్. తీసుకోండి. ఈటీఎఫ్ అయితే సిల్వర్ ఈటీఎఫ్ ఏం డౌట్ లేదు మీకు. నాకు మీ టైం కాకుండా మార్కెట్ టైం ఇచ్చేయాలి. ఒక 5 years దాంట్లో ఉండాలనుకుంటే తీసుకోండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు సిల్వర్ ఇంకా పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి. కన్జంప్షన్ పెరిగింది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది, కాబట్టి అది ఈటీఎఫ్ కొనుక్కోండి. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ బాగా పెరిగిందని కొంచెం తగ్గిన భయపడాల్సిన పని లేదు. మేబీ 5-10%, 15% రీట్రేస్మెంట్ అయినా మళ్ళీ పెరుగుతుంది. లాస్ట్ టైం మీకు 75,000 వెళ్ళినప్పుడు కమోడిటీస్ పొజిషన్స్ ప్రకారం వెళ్ళింది. అది ఇప్పుడు స్ట్రక్చరల్గా ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. 5 years అబోవ్ అంటే 2 to 2.5 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఎప్పటిదాకా మీకు 5 years అబోవ్ 10 years టార్గెట్ పెట్టుకోండి. ఎప్పుడు 2 లక్షలు వచ్చినా 2.5 వచ్చినా మీ ఇష్టం, అప్పటిదాకా ఆగండి. రైట్ సార్. సార్ మరో కాల్ రండి, వంశీ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం వంశీ గారు. నమస్తే సార్. అది ఎల్ఎన్టీ ఫైనాన్స్ 220 దగ్గర హోల్డ్ చేస్తున్నాను సార్. అది ఇప్పుడు అది ఎగ్జిట్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఉంచమంటారా? ఎల్ఎన్టీ ఫైనాన్స్ 220. 1 second. ఎల్ఎన్టీ ఫైనాన్స్ 220 అంటే 268 ప్రాఫిట్లో ఉన్నారు సార్. 280 దాకా రావచ్చు సార్. 280 వరకు అంటే 270 to 280 ఆ రేంజ్ వరకు రావచ్చు. ఏదైనా మీకు కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి, కొంచెం వెయిట్ చేయండి. సార్. సార్ అదండి సూచన. సార్ మరి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉండదు సార్? బ్యాంక్ నిఫ్టీ నిన్న కూడా నిఫ్టీ వీక్గా ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లోనే ఉంది. పడి కింద బాగా అదే ముందుకు స్ట్రాంగ్గా ఉంది. సో నిఫ్టీని లాగాలంటే ఒక రకంగా బ్యాంక్ నిఫ్టీ లాగాలేమో అనిపిస్తుంది. సో ఎందుకంటే బ్యాంక్ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ ఇచ్చారు కదా, బిజినెస్ అవుట్ స్టాండింగ్, అది పాజిటివ్ ఇచ్చినాక బ్యాంకులన్నీ పెరుగుతున్నాయి. సో ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయా అంటే పెరిగే ఛాన్స్లే ఉన్నాయండి. 57,100 క్రాస్ అయిందా మళ్ళీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 59,000 మనం అనుకున్నాం లాంగ్ బ్యాక్, అంటే ఈ రేషియో ప్రకారం చూస్తే 59,000 అక్కడ వరకు వెళ్ళే ఛాన్సులు కనపడుతున్నాయండి. కానీ ఎప్పుడు వెళ్తుందంటే మేబీ జెఫ్రీస్ ఇచ్చినట్టు 26,600 డిసెంబర్ లోపల వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు ఆల్ టైమ్ హై నిఫ్టీ ఆల్ టైమ్ హై దాటింది కాబట్టి ఇది కూడా 59 వరకు ఫ్రెష్ ఆల్ టైమ్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. రైట్, ఓకే అండి. సార్ మరో కాల్ అండి, ప్రసాద్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ నవా లిమిటెడ్ 12 ఇచ్చి 2 బై చేసే రేటు. నోవాటిస్ లిమిటెడ్ ఎంతలో ఉన్నాయండి? నవా సార్. నవా ఐరన్ స్టీలు నవా లిమిటెడ్ సార్. నవా లిమిటెడ్. వన్ సెకండ్. నవా ఎంతలో కొన్నారు సార్? ఏ రేట్లో కొన్నారు మీరు? ఫ్రెష్ బయింగ్. ఓకే, 621 నడుస్తుంది సార్. ఇది కొంచెం వీకే ఉంది. 700, 705 నుంచి ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. మీకు ఇంకా 600 దాకా రావచ్చు అంటే కొంచెం వీకే ఉంది, కొంచెం ఆగండి సార్, డౌన్ ట్రెండ్ ఉంది. సార్ అదే సూచన. సార్ మరో కాల్ అండి, సతీష్ గారు ఖమ్మం అండి. నమస్కారం సతీష్ గారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్. పిల్లగాల పేరు మీద సేవింగ్ చేద్దాం సార్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ప్రెసెంట్ బయ్యింగ్ చేయొచ్చా? పొజిషన్ ఏంటి సార్? అంటే మీరు ఎస్ఐపి చేయండి. మీరు పిల్లలకు అంటున్నారు కాబట్టి సిల్వర్లో ఎస్ఐపి చేయండి. గోల్డ్ కూడా మీకు ఎంత అవసరమో అంత అమౌంట్, సపోజ్ ఒక 10 years లేదా 5 years టైం ఉన్నప్పుడు ఆ టైంకి మీకు ఎంత కావాలి అనుకున్నప్పుడు దాన్ని డివైడ్ చేసుకొని మంత్లీ లేదా ఇయర్లీ ఎంత అక్రూట్ చేస్తారో చూసుకొని దాని ప్రకారం చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను విపులంగా చెప్తా. మీరు ఈటీఎఫ్లు పెట్టుకోండి. లాంగ్ టర్మ్ అయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ అండి. మరో కాల్ రండి, వెంకటనారాయణ గారు కర్నూలు నుండి. నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రభు సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు సార్ మీరు. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ
టైంలో టీసీఎస్ లో ఎంటర్ కావచ్చా? టీసీఎస్ కళ్ళు మూసుకొని ఎంటర్ కావచ్చు, ఎందుకంటే 4,500 నుంచి 3,000కి వచ్చింది సార్. అది ఐటీ ఇండెక్స్ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్. మళ్ళీ నిఫ్టీ ఆల్ టైమ్ హై రావాలంటే బ్యాంకింగ్ అండ్ ఐటీ రావాలి, ఐటీ స్టాక్స్ పెరగాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకొని మనకి కనుక దానికి టైం ఇస్తే డెఫినెట్గా మంచి రిటర్న్, మళ్ళీ ఆ 4,500 వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. డెఫినెట్గా తీసుకోండి సార్. వెంకటరమణ అదండి సూచన. సో సార్ మరి మరో కాల్ అండి, బాబురావు గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి బాబురావు గారు. నమస్తే. ఎస్ సార్. నాకు రెండు వీటి మీద ఉంటుంది. సినిమా హెచ్డిఎస్ ఎలా ఉంటుందండి? ఏది సార్ స్క్రిప్ట్ చెప్పండి. సినిమా హెచ్డిఎస్ అర్థం కాలేదు సార్, మరొకసారి చెప్పండి సార్ స్క్రిప్ట్. సినిమా హెచ్డిఎస్ ఒకటి. ఓకే, నెక్స్ట్. రెండు సండూరు మ్యాంగనీస్. మొట్టమొదటి అర్థం కాలే. సార్ చెప్పండి. మొట్టమొదటి మళ్ళీ చెప్పండి. డిస్ప్లే కార్డులో సండూరు మ్యాంగనీస్. సండూర్. ఓకే, సండూర్. ఓకే, సండూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్స్. ఇది మంచి కంపెనీ సార్. ఇది 214 ఉంది, 4% పెరిగింది ఇవాళ. మీకు బాగా పెరిగింది కదా సార్, బాగా హైలో ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి సార్, బాగా పెరిగింది. 225 దాకా రావచ్చు. అక్కడి నుంచి కొంచెం తిరిగే ఛాన్స్ ఉన్నాయి. బాగా కింద నుంచి పెరిగిందండి. అక్కడి నుంచి మీకు 29th ఆగస్ట్ 143 నుంచి ఇక్కడ వచ్చింది 225, 220 రేంజ్లో. అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్, రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం మళ్ళీ తగ్గినప్పుడు కొనొచ్చు. మీకు ఆ రేంజ్లో ఏదన్నా 225 కనుక క్రాస్ అయితే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది మనం చూడాలి. ఒకవేళ అక్కడ దాకా వచ్చి కొంచెం తక్కువలో ఉంది కాబట్టి యూటర్న్ తిరిగితే మనం హైలో కొన్నాం అనిపిస్తుంది. కొంచెం ఆగండి సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, లాస్ట్ కాల్ అండి. వేణు గారు భీమవరం. నమస్కారం అండి వేణు గారు. సార్ నమస్కారం సార్. సినిమా చెప్పండి, వినపడుతోంది. సినిమా కండి సార్. సినిమా హెచ్డిఎస్. ఏంటి సార్? మరొకసారి చెప్పండి. సినిమా హెచ్డిఎస్ సార్ ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పండి సార్. సినిమా హెచ్డిఎస్ సార్. అది కొనొచ్చా? దాని పరిస్థితి ఎలా ఉంటుంది? వన్ సెకండ్. సినిమా ఎస్జిఎస్ టెక్నాలజీ, రైట్. అది కొనుక్కోవచ్చు సార్, మంచి కంపెనీ, పెరుగుతుంది. మీకు 831 ఉంది సార్. అది మీకు ఇంకా పెరుగుతుంది, 950 దాకా రావచ్చు. కొనండి సార్, అది మంచి కంపెనీ. అది అంటే లైమ్ లైట్లో ఉన్న కంపెనీ. డివిడెండ్ కూడా 21%, హెల్దీ డివిడెండ్ ఒక రకం చూస్తే. సో ట్రేడింగ్ 8.4 times బుక్ వాల్యూ కూడా ఉంది. సో బాగానే ఉంది సార్. మీకు డెటార్ కూడా తగ్గించుకున్నారు, 150 days నుంచి 107. కొంచెం పెరిగే ఛాన్స్లో ఉన్నాయి సార్, ఇంకొంచెం పెరుగుతుంది. అక్కడ దాకా రావచ్చు అనుకున్న దాకా. కొనుక్కోండి సార్. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సో థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.